వాట్సాప్ పాడి పీపుల్ ఈరోజు సాయంకాలం నుంచి వెయిట్ చేస్తున్నాం ట్రైలర్ కోసం. 3 గంటల లైవ్ కూడా పోయినాం. ఊరికే టైం వేస్ట్ అయింది. కిరణ్ పోకిరి అయితే లేడు, కానీ మన దగ్గర 2 న్యూ గెస్ట్స్ ఉన్నారు. వంశీ మేడ అండ్ జయప్రకాష్. ముద్దుగా చెప్పి అనిపించండి కామెంట్స్లో. మొత్తానికి అయితే నైట్ 10కో 11కో 10:30కి ఎప్పుడో ట్రైలర్ వచ్చింది. అదే పనిగా మళ్ళీ స్టూడియోకి వచ్చినాం. స్టూడియోకి వచ్చి రియాక్ట్ అవుతున్నాం. అలా తినేసి ఒక రౌండ్ ఒక వాకింగ్ చేసి వచ్చేసాం. ఇప్పుడు లెట్స్ గో. దేర్ గోస్ నథింగ్. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. మీ అమ్మని, మీ ఇల్లు, ఉద్యోగం, ఊరు అన్నీ వదిలేయాలి. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం అదే. నేను అదే ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది ఫ్రెండ్స్. వీడు కాదండి, పోలీస్ ఆఫీసర్ గా అండర్ కవర్ పంపిస్తున్నారు. పోలీస్ కాదు, పోలీసే కదా చూపించారు కదా. ఫస్ట్ పోలీస్ తర్వాత అండర్ కవర్. అండర్ కవర్ అంటే పోలీస్ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి అండర్ కవర్ పంపిస్తున్నారు. కానీ వాళ్ళు పోలీస్ యూనిఫామ్ లో చూపించారు కదా, మరి అందుకే అండర్ కవర్ పంపిస్తున్నారు. అండర్ కవర్ ఎందుకు పోలీస్ వాళ్ళు ఊర్లో, అండర్ కవర్ వేరే ఊర్లో. ఓకే, నాకు ఇంకోటి ఏమర్థం కదా అంటే ఇక్కడ ముందు ఫైటింగ్ చేసినారు కత్తులు గతాలు పట్టుకొని. ఇది అంటే 1900s లో జరిగి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అట్లా ఎట్లా ఉంటుందా, లేకపోతే చూద్దాం. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం అక్కడేమో చూస్తే మొత్తం అంతా ప్రెసెంట్ లో అన్నట్టుంది, కానీ ఇక్కడ ఇది చూపించడం ఏమో 1980s వార్ జోన్ లాగా చూపిస్తుంది. అసలు ఏం జరగబోతుంది? గన్ను కూడా లేదు, మొత్తం స్పియర్స్, షీల్డ్స్. ఏం జరగబోతుంది? విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ. చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అన్న తమ్ముళ్ళ స్టోరీ అంట. ఓకే, నాకు అలా అనిపించట్లేదే. మొత్తం నువ్వు కలవబోయే మనుషు మిలిటరీ ఎందుకు వచ్చింది మధ్యలో? కింద ఫైట్ జరుగుతుంది అంటే పైన మిలిటరీ వాళ్ళతో పాటు విజయ్. ఫస్ట్ పోలీసు, తర్వాత పర్ఫార్మెన్స్ బాగుందని మిలిటరీకి అప్గ్రేడ్ చేశారు. అక్కడ నుంచి అండర్ కవర్ పోయాడు. ఓకే, నేనే డైరెక్టర్ రాసుకో. ఓకే, నువ్వు కలవబోయే మనుషులు నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు చాలా రిస్కీ ఆపరేషన్. సోరీ, ఈ జైల్ సీల్ అన్నీ ఇందాక పాడ్కాస్ట్ ఉన్నాం కదా, అది మొత్తం శ్రీలంకలో అబాండన్ జైల్ ఒకటి ఉందంట. శ్రీలంకలో జస్ట్ ఇంకా రెనోవేట్ చేయబోయినారంట మొత్తం ఒక హోటల్ లాగా. దానికి ముందు ఈ షూటింగ్ మొత్తం ఒరిజినల్ శ్రీలంక ఆర్మీ వాళ్ళే ట్యాంక్స్ అన్ని సప్లై చేసినారంట. పాడ్కాస్ట్ చెప్పినారు. ఓకే, అదంతా బానే ఉంది, కానీ అండర్ కవర్ గా వచ్చిన ఎందుకు జైలు వేశారు? అండర్ కవర్ గా ఆపరేషన్ జైల్లోనే ఇచ్చారు. ఇప్పుడు అక్కడ జైల్లో సర్టెన్ ఇన్ఫర్మేషన్ వీడు గ్యాదర్ చేసి రావాలి. ఓకే, అదే టాస్క్. నాకు ఇది ఏదో స్టోరీ విన్నట్టుంది. విన్నట్టుగా చూసినట్టు ఉంటుంది. ఆగు వారం ట్రైలర్ లేపింది సత్యదేవ్. సో ఇప్పుడు సత్యదేవ్ వాళ్ళ అన్నయ్య అది తెలియదు కదా. ఓకే, అది తెలియదు కదా. సత్యదేవ్ అయితే వెళ్ళినారు. అంటే సత్యదేవ్ విలనా? సత్యదేవ్ విలనా? కాదు, వాడి గర్ల్ ఫ్రెండ్. అయితే అమ్మాయి కాదు, సత్యదేవ్ పెట్టిన తర్వాత అందరూ ఆయననే అనుకుంటారు. అన్న ఏమో ట్విస్ట్ అయ్యేదేమో. నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ కి లీడర్. ఇక్కడ మోస్ట్ వాడు ఏం చెప్పాడు, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ లీడర్ అంటే ఆ గ్యాంగ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్తున్నాడు. ఆ గ్యాంగ్ సైడ్ నుంచి స్పైకి వెళ్తున్నాడు. ఆ గ్యాంగ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మళ్ళీ గ్యాంగ్ లో స్పై అని చెప్తారు. ఓకే, గ్యాంగ్ లో స్పై వీడు.
ఆ స్పై లీడర్. నాకు అక్కడ ఏం అర్థమైందంటే చిన్నప్పుడు ఏమైనా విడిపోయింటారు, నువ్వు వెళ్ళబోయే గ్యాంగ్ లీడర్. So, అంటే నాకు ఇక్కడ ఇంకొక డౌట్ కూడా నేను చెప్తాను, వస్తుంది. ఒక్క నిమిషం. అప్పుడెప్పుడో 1990లోనే ఎప్పుడో శ్రీలంకకు మనకి ఇండియాకి గొడవలు అయ్యి కొంతమంది శ్రీలంక అయిపోయింది, స్టోరీ వచ్చేసి అట్లా తప్పించుకొని వచ్చినప్పుడు వాళ్ళ అన్న శ్రీలంకలో ఉండిపోయి తమ్ముడు ఇండియాకి అంతే వచ్చేసి ఇచ్చేస్తుంది ఇంకా మూవీ అయిపోయింది. పనిచేస్తారు. సో ఇప్పుడు స్టోరీ ఏంటంటే 1980s లో జరిగిన వార్ వల్ల దే విల్ మైగ్రేట్ టు ఇండియా, దెన్ దేర్ బ్రదర్ గాట్ సపరేటెడ్, డౌన్ అయ్యాడని తెలిసి మన హీరో పోలీస్ అయ్యి, కుడ్ బి. సో వాళ్ళు అల్టిమేట్ గా వీళ్ళని పైగా పంపించేలా హీరోనే చేసుకొని ఉండొచ్చు. సో మేబీ వాళ్ళ ఇంకా చాలా మూవీస్ లో జరుగుతుంది కదా ప్లాట్ ఇప్పుడు. ఇంతసేపు నాకు కూడా అనిపించారు. సో హరిహర వీరమల్లులో కూడా ఫస్ట్ వాడు జర్నీ మీద ఇప్పుడు ఆ ఉంటాడు. సినిమా గురించి ఎందుకంటే మనం Okay. సినిమా గురించి అది చూస్తున్నాం. స్పాయిలర్స్ అలా. వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్, నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ ఇప్పుడు ఏమో హీరోయిన్. ఏం ఇప్పుడు ఫీలింగ్ ఏమో ఓకే కదా? చెప్పబోయేది సత్యదేవ్ గురించి. నీకు ఓకే కదా హీరోయిన్? నీకు ఓకే కదా? నేను అంటే అంత డౌట్ పర్టికులర్ గా ఆమెనే హీరోయిన్ అంటే అంత పెద్ద సీన్ పెట్టి ఆమెను అక్కడ పెట్టి ఇంత డైలాగ్ చెప్పిస్తున్నప్పుడు ఆమె హీరోయిన్ కాదా అంటే మళ్ళీ ఏంటి? ఆమె ఇప్పుడు చెప్తా అంటే సత్యదేవ్ గురించా? అది రేపు మూవీ చూద్దాం. నిజానికి రాక్షసుడు మీ అన్న. నాకు ఇది చూస్తానే ఏం గుర్తొచ్చింది అసలు, నాకు కూడా యానిమల్ Yes. డోంట్ గో దేర్ గీతాంజలి అంటారు. ఆ డైలాగ్ క్రాస్ ఓవర్ చేసి మనం పెడదామా? గీతాంజలి, డోంట్ గో విత్ దేర్ గీతాంజలి. కానీ ఇదంతా బాగుంది, కానీ వై ఆల్ ఇండియన్ ఫిలిమ్స్ ఆర్ గోయింగ్ విత్ దిస్ ఎమోషన్, ఫాదర్ బ్రదర్, ఇది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. ఫాదర్ ఎమోషన్, ఫాదర్ కోసం, మదర్ కోసం, బ్రదర్ కోసం. స్టోరీ రన్ అవుతున్నంత వరకు నిజానికి రాక్షసుడు మీ అన్న. వాడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. నాకు ఒకటి అర్థమైందంటే వాడి కోసం తగలబెట్టేస్తా అని పోలీసు వాళ్ళతో చెప్తున్నాడు. సో వాళ్ళ అన్నయ్య గ్యాంగ్ లీడర్ అని తెలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత మేబీ హీ అండర్స్టూడ్ దట్ హీస్ ఫైటింగ్ ఫర్ ఏ గుడ్ కాస్, గుడ్ కాస్, మేబీ గ్రేటర్ కాస్. సో హీ స్టార్టెడ్ సపోర్టింగ్. అందుకే మేబీ జైల్లో వాళ్ళని కొట్టిన తర్వాత వాడి కోసం తగలబెట్టేస్తా అని చెప్తుండొచ్చు. ఆర్ వాడు తన్నులు తిన్న తర్వాత నీకెందుకు అని అడిగితే అయ్యే statement కానీ రావచ్చు. ఇక్కడ ఇంకొకటి కూడా గమనిస్తే వాడు జైల్లోకి పోయినాడు. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆర్మీలో ఎందుకు మాట్లాడు మళ్ళీ? లేదు, ఫస్ట్ ఆర్మీతో కార్లో వెళ్ళాడు కదా, దానికి ఇక్కడ కనెక్షన్ ఉన్నట్టు. హెయిర్ స్టైల్ చేంజ్ లేదు, చేంజ్ అయింది. చేంజ్ అయింది. అక్కడ డీసెంట్గా ఉన్నాడు, ఇక్కడ గుండు కొట్టి ఇచ్చేసారు. ఓ సారీ, బాబ్ కట్ టు బి ప్రిసైజ్. గుండు అంటే మళ్ళీ ఫీల్ అవుతారు. విల్ గో విత్ మిలిటరీ కట్. ఫైన్, నువ్వు ఎలా అంటే అలా డైరెక్టర్ నువ్వు. కొత్తగా వచ్చావు కదా, అంటే ఇప్పుడు శ్రీలంకన్ ఆర్మీ కాదు, ఇండియన్ ఆర్మీనే. హీ వెంట్ బ్యాక్ టు శ్రీలంక ఆర్మీ అని. హీఈస్ లైక్ మానిటరింగ్. ఓకే, నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే శ్రీలంకన్ ఆర్మీ అని హైలైట్ అయ్యేలాగా వచ్చి వెనకాల విజయ్ దేవరకొండ ఎందుకు వస్తున్నాడు? వాడు అక్కడ చూస్తున్నాడు ఏం జరుగుతుంది అని. శ్రీలంకన్ ఆర్మీ అయితే దాంట్లోకి ఎంటర్ అవుతాడు, కానీ వాడు అక్కడ వాళ్ళని ఏమంటారు మానిటరింగ్. ఏం అబ్జర్వ్ కొత్తగా వచ్చావు కదా, ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి. యుద్ధం ఇప్పుడే మొదలైంది. సో ఫైట్స్ ఇండికేట్స్ దట్ బ్లడ్ బాత్ బాగుంది. యాక్షన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ అన్నట్టు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ మళ్ళీ పడింది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో గన్స్ వాటితో ఫైట్ చేస్తున్నట్టు మళ్ళీ ఫైట్ చేస్తున్నారు. అది కనిపిస్తుంది. అంటే
రెండు ప్యారలల్ గా జరుగుతున్నాయా? లేదు లేదు, కావాలంటే నడిపిద్దాం, ఏం పర్లేదు. అంటే అక్కడ జరిగేది వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఫైట్ అవుతుందా? అది సినిమా వస్తున్నాడు మీకు. Let's try. ఎవరిది? ఇందాక వాడికి చెప్పాడు కదా, ఇప్పుడే కొత్తగా వచ్చావు, నువ్వు చూడాల్సింది చాలా ఉంది. మేబీ శ్రీలంకన్ గ్యాంగ్ లీడర్ నెక్స్ట్ వారసుడు. See, every movie has this main villain and పిల్ల బచ్చా villains. That but ఇక్కడ పిల్ల బచ్చా విలన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టున్నారు. No offense. No offense. No offense. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది. మనుషుల్ని కూడా ఇక్కడ మళ్ళీ ఇండియన్ ఆర్మీ వీడికి సెల్యూట్ చేస్తారు. చేయట్లేదు, గన్నులు ఏం చేశారు భయ్యా? వాడిని షూట్ చేయడానికి ఏం చేశారు, కానీ వెనకాల నుంచి అక్కడ వచ్చి ఇలా అనగానే గన్నులన్నీ వాడు మేజర్ ఈ మధ్యలో తీసుకెళ్ళాలి థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది. మనుషుల్ని కూడా కేఎన్ కి ఓం కి పెట్టాడు. సర్టెన్ సింబల్స్ ఆర్ ఆల్సో దేర్. కింద అంటే కినోమ్ జీడీకి మాత్రమే పెట్టలేదు. నెక్స్ట్ కింద అంటే వాడి తర్వాత వారసుడు. అండ్ ఇఫ్ యూ సీ కార్వింగ్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఓం మీద ఒక సింబల్ ఉంది, ఎం లో ఒక సింబల్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎం లో సింబల్ పైన మనుషులు ఫైట్ చేస్తున్నట్టుంది. మనుషులు ఫైటింగ్ కాదు, ఓకే ఫైటింగ్ ఇక్కడ అక్కడ హెలికాప్టర్ ఎగురుతుంది. హెలికాప్టర్ కాదు, దట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ స్విమ్మింగ్. యాక్చువల్లీ పాడ్కాస్ట్ లో చెప్తున్నాడు చాలా ఈస్టర్ ఎగ్స్ ఉన్నాయి ఇక్కడ. అది వాటర్ లో స్విమ్ చేస్తున్నట్టు, ఆర్ ఎల్స్ లైక్ సమ్ ఇద్దరు మనుషులు ఉండి పైన హెలికాప్టర్. నైస్. సమ్ వరల్డ్ వార్ 2 కి సంబంధించినట్టు 2 అని ఇక్కడ సింబల్. వరల్డ్ వార్ 2 నువ్వు పెట్టిందే తప్ప వాళ్ళ. దట్ ఈస్ వాట్ 1947 బ్యాక్ 1917 సంథింగ్. సోషల్లో నేను చాలా పూర్, బట్ ఇట్ వాస్ ఫర్ 4 years. ఐ డూ రిమెంబర్ ఇట్ వాస్ ఇన్ 1970s 17 కైండ్ ఆఫ్. కానీ అంటే అక్కడ సెకండ్ అంటే దీనికి పార్ట్ ఉంటుందా? అండ్ ఇప్పుడు అక్కడ ఓం పైన కూడా చూస్తే అది లైక్ వేవ్స్, ఓ పైన వేవ్స్ లా ఉంది. చూద్దాం. చాలా పెట్టినాడు. రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో సత్యదేవ్ ప్లేస్ మన దేవుడు మనుషుల్ని కూడా రాక్షసులుగా ఇక్కడ చూస్తే ఫస్ట్ వాళ్ళందరూ ట్రెడిషనల్ గా ఇప్పుడు ఫైట్ దట్ ఫెలో చేస్తున్నారు. ఇస్ దట్ ఫెలో హూ టోల్డ్ ఇప్పుడు యుద్ధం చెప్పాడు చూడు. హీ కేమ్ నౌ సపోర్టింగ్. మేబీ ఫస్ట్ వీళ్ళకి వాళ్ళకి పడేసి నో శ్రీలంకలో వాళ్ళ బ్రదర్ డాన్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఈ కేమ్ టు నో దట్ హిస్ ఫాదర్ బ్రదర్ ఈస్ ఫైటింగ్ ఫర్ గ్రేటర్ కాస్. ఇప్పుడు మనోడు ఇటు సైడ్ వచ్చేసాడు. దాని తర్వాత మేబీ మిలిటరీతో డిస్కషన్కి వెళ్ళిండొచ్చు, వేర్ దేవర్ పాయింటింగ్ గన్స్ అట్ విజయ్ దేవరకొండ. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఎక్కువ రాయడం ఇట్ మేక్ సెన్స్ మీరు చెప్పేదాన్ని. మొత్తం ట్రైలర్ తో స్టోరీ అంతా డీకోడ్ చేస్తున్నాము. లెట్స్ సీ ఇఫ్ ఇట్ గోస్ దట్ వే. పెట్టేద్దాం, మనం డీకోడింగ్ పెట్టేద్దాం. ట్రైలర్స్ అన్ని కొత్త ఛానల్ డీకోడింగ్ ద ట్రైలర్స్ అన్ని అయిపోయిన మూవీస్ ట్రైలర్స్ తీసి డీకోడ్ చేద్దాం. అయిపోయిన మూవీస్ ఏం లాభం? అంటే ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. మేబీ ఏంటి ఈరోజు 27 భయ్యా. ఓ సారీ 12 ఇప్పుడే అయింది. 27 లిటరలీ టు క్యాలిక్యులేట్ 4 days, కానీ 12 దాటింది కాబట్టి నేను టేకింగ్ ఇట్ యాజ్ 3. మ్యూజిక్ బాగుందండి. ఇందులో కూడా ఉన్నట్టుంది. ఎం దగ్గర మా దగ్గర సంథింగ్ గైస్ చూసినారా? మీకు ఏమి తెలియనివి మొత్తం ఈ రియాక్షన్ వచ్చినాయి మీకు. కైండ్ ఆఫ్ ఇప్పుడు ఆ మాన్ చూస్తే లైక్ ఇప్పుడు ఒక ట్రెండ్ అవుతుంది చూడు, ఒక పిక్చర్ మీద ఆర్ట్ పెట్టేసి పిక్చర్ వెనకాల కట్ చేసేస్తా. ఆ కైండ్ లో ఇప్పుడు మాన్ చూస్తే అక్కడ వేవ్స్ కింద బోట్, ఒక మనిషి బ్యాక్ నుంచి చూస్తే మాలో వెనకాల మొత్తం ఇక్కడ అంతా వేవ్స్. స్టార్టింగ్ మొత్తం అక్కడ పైన సైడ్ వేవ్స్, ఇక్కడ ఇక్కడ మట్టి, ఇక్కడ బోట్ కైండ్ ఆఫ్. మేబీ అదొక పిక్చర్ మీద ఇలా పెట్టిండొచ్చు. లాట్ ఆఫ్ ఈస్టర్ ఎగ్స్ మూవీలో కూడా అట్లనే ఉందంట. మనం పాడ్కాస్ట్ లో చెప్తున్నాం.
బాగుంది ట్రైలర్, ఓవరాల్ ఎంగేజింగ్ ఉంది. ఎన్ని క్లాప్ బోర్డ్స్ ఇస్తావు ట్రైలర్కి? మేబీ 5 5కి 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 5 నాట్ 5. ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి మేబీ 3. 3 నో 3.5 మొత్తం మూవీ చూస్తే కరెక్ట్ చెప్పగలం. 3.5 చప్పట్లు 3.5 చప్పట్లు ఎట్లా కొడుతావు చూపి ఒకసారి నాకు. వద్దులే, ట్రైన్ సీన్లు గుర్తుకొస్తాయి. 3 guys. నేను కూడా 3 ఓకే, క్లాప్ బోర్డ్స్. let's check it out. Watch the movies on July 31st. 31st worldwide. 3 days to go. ఓకే, మన స్పెషల్ గెస్ట్ తో వీడియోని క్లోజ్ చేపిద్దాం. కమాన్ గైస్, Thank you. అవుట్రో. Thank you, Nota. థ్యాంక్ యూ నాట్. Okay, let's meet on August 1st. మూవీ చూసి వచ్చిన తర్వాత let's talk how much we were correct and మూవీ ఎలా ఉంది. We'll give a review. So that's it for today. Kushi, go ahead. Okay, party people. Party people అనిపించింది. ఏ పార్టీ పీపుల్ నాదే రాటమ్మ. సరే, నా వీడియోనే తినేసి పడుకోండి అని చెప్పేసి తిన్నాము బాగా మీకోసం వీడియో చేయడానికి. థ్యాంక్స్ నోట్ మళ్ళీ స్టార్ట్ చేయి. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్స్ ఏం చెప్తాంలే, మళ్ళీ కలవాలి వాళ్ళని. థ్యాంక్స్ చెప్పి వాళ్ళని దూరం చేయలేం కదా. Okay guys, thank you for watching. Like, subscribe. Good night. See you in the next video. వీడియో